పదవిని దక్కించుకోవడం కాదు, దానికి తగ్గ పనితనం చూపించడం చాలా ముఖ్యం. రాజకీయాల్లో ఏ నాయకుడికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఏ మాత్రం తేడా కొట్టినా పొలిటికల్ ఫ్యూచరే డేంజర్లో పడిపోతుంది. తెలంగాణ కాంగ్రెస్లో ఆ కీలక నేత పరిస్థితి ఇప్పుడు అలాగే ఉందట. త్వరలో ఎదురు కాబోతున్న అగ్ని పరీక్షను ఎలా డీల్ చేస్తారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా స్టోరీ? రచ్చగలిచారు, ఇంట గెలుస్తారా? సొంత జిల్లాలో పీసీసీ చీఫ్ కు సవాళ్లు. లోకల్ బాడీ ఎలక్షన్స్ భయపెడుతున్నాయా? ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు పెద్దలు. కానీ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం పీసీసీ చీఫ్ గా అవకాశం దక్కించుకొని మొదట రచ్చగలిచారు. కాకపోతే ఇప్పుడు ఇంట గెలవడం ఆయనకు పెద్ద సవాల్గా మారిందట. మరి ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం ఆయనకు పెద్ద టాస్క్ కాబోతోంది. సొంత జిల్లా నిజామాబాద్ లో అస్తవ్యస్తంగా ఉన్న హస్తం పార్టీ పరిస్థితుల్ని చక్కబెట్టడం మహేష్ కుమార్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. పీసీసీ చీఫ్ ఓన్ ప్లేస్ కావడంతో ఇక్కడ లోకల్ ఎన్నికల్ని స్వీప్ చేయాలన్న ఆలోచనతో ఉంది కాంగ్రెస్ పార్టీ. అయితే వర్గ పోరుకు పెట్టింది పేరుగా ఉన్న నిజామాబాద్ లోకల్ కాంగ్రెస్ అందుకు సహకరిస్తుందా లేదా అన్నదే ఆసక్తి రేపుతోంది. మణి జిల్లాలో ఇప్పటికే పాత కొత్తల పేరిట కాంగ్రెస్ నేతల మధ్య కయ్యాలు ముదిరాయి. నాయకుల మధ్య రోజు రోజుకు గ్యాప్ పెరిగిపోతోంది. ఇక్కడి సీనియర్ లీడర్లకు, పార్టీ పెద్దలకు ప్రాధాన్యత దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా అంతర్గత పోరు నడుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు సొంత జిల్లాలో మహేష్ కుమార్ గౌడ్ కు అగ్ని పరీక్షలా మారాయి. అందుకే క్షేత్రస్థాయి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించేందుకు ఆయన ఇప్పటి నుంచే కృషి చేస్తున్నారట. అందులో భాగంగానే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలతో తరచూ సమావేశాలను నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీయడంతో పాటు లోకల్ బాడీ సభ్యత్తుల కోసం వేట మొదలెట్టినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో పీసీసీ చీఫ్ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతల్ని ఇప్పటికే కోఆర్డినేటర్లుగా ప్రకటించారు. అన్ని బాధ్యతల్ని వారికి అప్పగించి కలహాలు తలెత్తకుండా అందరికీ ప్రాధాన్యతనిస్తున్నారు. నేతలు కాదు, ఫైనల్ గా పార్టీయే ముఖ్యమంటూ విజయం కోసం పనిచేసే వారికే అధిక ప్రాధాన్యమిస్తామన్న సంకేతాలు ఇస్తున్నారు మహేష్ గౌడ్. ఇటీవలే డిచ్పల్లి వేదికగా నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. కార్యకర్తల త్యాగాల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న మహేష్ నాయకులకు, క్యాడర్ కు మధ్య అంతరం ఉండబోదని స్పష్టం చేశారు. హైకమాండ్ మెప్పుతో ఇప్పటికే పార్టీ పీసీసీ చీఫ్ గా అవకాశం దక్కించుకున్న మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు స్థానిక క్యాడర్ లో, అటు జనాల్లో పట్టు పెంచుకునేందుకు జనంలోకి వెళ్తున్నారు. దీంతో కాంగ్రెస్ క్యాడర్ కూడా మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. కోట లాంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డీలాపడ్డ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపాలన్నది హైకమాండ్ ఆలోచన. అందుకు తగ్గట్టే పార్టీ పదవుల విషయంలో, నామినేటెడ్ పదవుల విషయంలో జిల్లాకు భారీ ప్రాధాన్యం ఇచ్చింది. ఏకంగా పీసీసీ చీఫ్ పదవిని జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ కు కట్టబెట్టింది. దీంతో క్లిష్ట పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన పార్టీని మరింత బలోపేతం చేసే బాధ్యతను మహేష్ కుమార్ గౌడ్ తన భుజాన వేసుకున్నారు. అదే లక్ష్యంగా కార్యకర్తల్ని ముందుకు నడుపుతున్నారాయన. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సొంత జిల్లాలో స్వల్ప విభేదాలు ఉన్నప్పటికీ పార్టీలో తమంతా ఒక్కటేని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి పదవి చేపట్టాక తొలి అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్న పీసీసీ చీఫ్ పాస్ అవుతారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది ఇప్పుడు.